ఈ రోజు ఒక విధంగా రాముడి బర్త్డే లాగా లేక రాముడి గృహప్రవేశం లాగా అవును కదా. ఇప్పుడు మనం బర్త్డేకి వెళ్ళినా లేక గృహప్రవేశంకి వెళ్ళినా ఏం చేస్తాం? ఏమిస్తాం? గిఫ్ట్ తీసుకెళ్తాం ఏదన్నా ఆ ఇంటోళ్ళకు లేదా పిల్లలకి. ఇక్కడ రాముడు 5 ఏళ్ళ బాగున్నాడు, రాములల్లా సో పిల్లల గిఫ్ట్లు చాలా ఇష్టం. వాళ్ళ వానికి అంకుల్ ఏం తెచ్చినావు, చాక్లెట్ ఇచ్చినావా, పెన్ తెచ్చినావా, సో కనుకనే ఈ రోజు ప్రపంచం అంతా రాముని యొక్క గృహప్రవేశము లేక రాముని యొక్క పుట్టినరోజులాగా జరుపుతుంది. అయిపోయిందా? ప్రోగ్రామ్ అయిపోయిందా? కాదు. రాముడు వచ్చేస్తున్నది రాముడి పని, కానీ మనం చేయాల్సింది ఏంటి? కేవలం శ్రీరామ్ అనుకుంటా జనరల్ పెట్టుకుంటా కాదు, దాని లౌడ్ స్పీకర్ డిజైనట్టు కాదు, లేకపోతే అయోధ్య పోవడం కాదు, దర్శనం చేసుకోవడం కాదు. అది కేవలం ఒక 0.1%. వాస్తవం చేయాల్సింది విభీషణ్ ఏం చేసింది, సుగ్రీవ ఏం చేసింది, హనుమాన్ ఏం చేసింది, జటాయు ఏం చేసింది, శబరి ఏం చేసింది, వీళ్ళందరూ ఏం చేసింది? వీళ్ళందరూ రాముడికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. కనుకనే రామాయణి 24,000 శ్లోకాల పైకి అందరికంటే గొప్పమైన శ్రేష్టమైన శ్లోకం దానంటారు చరమ శ్లోకం. చరమ అంటే ఏంటి? దాని నుంచి ఏం లేదు. ద క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ రామాయణ. ఈ సందర్భం ఎట్లుంది? విభీషణ రాముని శరణ్యడానికి వచ్చింది. విభీషణ లంక నుండి రాముని శరణ్యడానికి వచ్చింది. సో ఎవరు కూడా దాన్ని సమర్థించలేదు. వానరసేనంలో సుగ్రీవ్ కానీ జాంబవంత్ కానీ ఇతర లీడర్స్ ఎవరు కూడా సమర్థించలేదు. సో చివరికి హనుమాన్ అడిగింది, హనుమాన్ మీ యొక్క అభిప్రాయం ఏమిటి? కనుకనే హనుమాన్ చెప్తుండ్రు, కనుకనే విభీషణ్ ముఖం చూస్తే, విభీషణ్ని శరీరం చూస్తే, విభీషణ్ లక్షణాలు చూస్తే, విభీషణ్ని ఒక స్థిరమైన చరిత్రను చూస్తే, ఆయన ఒక స్వభావం చూస్తే మనం ఏ కూడా తక్కువ అనిపించట్లేదు. ఆయన కూడా సుగ్రీవ్ నో 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 మై లార్డ్, మనం సురక్షితంగా ఉండాలంటే మనం ఇప్పటికే బంధించేదే చంపే. మనం వారిని స్వీకరించినా ఎప్పుడు ఏ క్షణంలో దెబ్బెక్కడో ఏం చెప్పలేదు. రాముడు ఈ ఫేమస్ శ్లోకం అంటాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రామాయణానికి చరమ శ్లోకం అంటారు. ఎవరి ఈ ఒక్క శ్లోకం తెలుసుకున్నారు వాళ్ళు మొత్తం రామాయణం తెలుసుకున్నాడు. ఏమంటాడు? సకృత్ దేవ ప్రపన్నాయ, సకృత్ దేవ ప్రపన్నాయ తవాస్మి తవాస్మి చ యాచతే. ఎవరైనాను మరి ఎవరైనా నా ముంగటికి వచ్చి యాచన ఏంటి? విన్నపం. రేపు చేతులు జోడించి విన్నపం చేస్తే ఏమని? ఏ విన్నపము అంటే విన్నపం కాదు, చెప్పినట్లయితే ఏంటి? ఓ రామ, సకృత్ దేవ ప్రపన్న, నాకు శరణు పొంది లేక నాకు శరణు పొందే భావంతో చేతులు జోడించి తవాస్మి ఇది యాచతే. ఓ రామ, ఫ్రమ్ టుడే ఐ యామ్ యువర్స్. తవ అస్మి. అస్మి అంటే నేను. నేను ఎవరిని? ఎవరైతే కేవలము చేతులు జోడించి నాకు శరణు పొందే భావంతో నా ముందు వచ్చి 2 చేతులు జోడించి కేవలం తవాస్మి అంటాడు, నేనేం చేస్తాను? అభయం సర్వభూతేభ్యో. నేను మనకి ఏమిస్తాను? అభయం ఇస్తాను. సర్వభూతేభ్యో ఎవరైనా కానీ అభయం సర్వభూతేభ్యో. మరి ఎందుకు ఇస్తారు? ఎందుకంటే
దదామ్యే ఇద వ్రతం మమ, ఎందుకంటే ఇదే నా వ్రతము. దిస్ ఈస్ మై వావ్. Whoever comes to me, surrenders unto me and just makes a request, వారికి ఆ భయం కలిగించే బాధ్యత. ఇప్పుడు సుగ్రీవా, నువ్వు విభీషణ విషయం మాట్లాడుతున్నావా? నువ్వు విభీషణ అంటున్నావా? అరే సుగ్రీవా, ఇప్పుడు రావణుడు కూడా ఇప్పుడు వచ్చేసి నా ముంగడ కూర్చుంటే చేతిలో నుంచి, ఓ రామ తవాస్మి అంటే నేను వాణి క్షమించి వానికి నా పాదపద్మలు ఆశ్రయించుకున్నాను. ఇది రామచంద్రుడు. ఎవరు ఏం చేస్తుండ్రు, ఏం చేసిండ్రు, వాళ్ళ లెవెల్ ఏముంది, వాడు అధముడా, పాపిష్టుడా, నీచుడా అని చూసేది తవాస్. నీ నోట్ ఉంది తవాస్ నక్కలేదు. కనుకనే ప్రపంచం అంతటా ఈరోజు రాముడికి స్వాగతం పలుకుతున్నారు. రైస్ వెరీ గుడ్, చాలా సంతోషం. రాముని బర్త్డే పార్టీకి వెళ్ళిండ్రు, ఇక ఎందరికో వెళ్ళాలనుకుంది, ఇక నెలల కొద్ది వెళ్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రామునికి గిఫ్ట్ ఇయ్యనంత వరకు అది కేవలము రావడం పోవడం అయితే. దానివల్ల మన జీవితంలో ఏం మార్పు వచ్చేది కాదు, మన జీవితంలోకి వెళ్ళే భయం తొలగేది కాదు. రాముడు వచ్చిండు మనకు ఆ భయం కలిగేటట్టు. Do not fear. Ram has appeared to give us fearlessness. రాముడు మనకు ఆ భయము కలిగేస్తుంది. కానీ కండిషన్ ఏముంది? కేవలం మనం రెండు చేతులు వచ్చి రామ ఐ యామ్ యువర్స్. ఈ క్షణం నుండి ఈ రోజు నేను మీ వాణ్ణి. రాముడు కేవలం ఇదే ఆశిస్తున్నాను.